హలో అండి. ఇప్పుడు బిర్యానీలోకి కానీ వెజిటేబుల్ రైస్లో కానీ దమ్ బిర్యానీలో కానీ కట్ట అంటారు మా సైడు. మీరేమంటారు నాకు తెలియదు. అన్ని పక్కల మా వైపు మటుకు మా ఆంధ్ర సైడ్ కట్ట అంటారు. అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇందులోకి ఉల్లిపాయ, 2 టమాటాలు, కొంచెం లావు లావు ముక్కలుగా 2 పచ్చిమిరపకాయలు, 2 వంకాయలు ఈ విధంగా చూస్తున్నారుగా ఆ సైజు ముక్కలుగా కట్ చేసుకొని, చిన్న చెక్క 2 లవంగాలు కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. కూరగాయలన్నిటికి ముందుగా 100 గ్రాముల పచ్చిశనగపప్పుని ఉడికించుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టి మెత్తగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత చూసి వేసుకోండి. మరీ ఎక్కువేం పట్టదు, చాలా తక్కువే పడుతుంది. సుమారుగా ఒక 1/2 టేబుల్ స్పూన్ పడుతుంది. దీన్ని కూడా దోరగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇంకొంచెం ఒక నిమ్మకాయ సైజ్ చింతపండును కూడా రసం తీసి పక్కన ఉంచుకోవాలి. అంతేనండి, ఎంతో త్వరగా సింపుల్గా రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ. ఇప్పుడు ఇందులోకి పసుపు, తగినంత కారం, ఘాటుగా తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చండి, లేదంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. అంత ఘాటేమి ఉండదండి, మనం పప్పు వేస్తాం కాబట్టి అంత మంట అనిపించదు, చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నించండి ఈ కట్ట అనే రెసిపీని. మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కూడా తగ్గించి వేసుకోండి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. మళ్ళీ ఎక్కువైపోతే ఉప్పు కసం అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో పుదీనాకు, కొత్తిమీర, పుదీనాకు కంపల్సరీగా వేయాలండి. పుదీనాకు వేయడం వల్లే ఈ రెసిపీకి మంచి రుచి, సువాసన వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం చింతపండు రసం తీసి పట్టుకున్నాం కదా, దాన్ని వేసేస్తున్నాను. ఇప్పుడు తగినంత వాటర్ ఎక్కువగానే వేయాలండి, గిన్నెని ఫుల్గా వేసుకోవాలి. కొంచెం ఇవి మరుగుతూ ఉండాలి ఈ వాటర్లో. ఇదంతా ఈ పప్పు అన్నీ చక్కగా మరగాలి. ముక్కలు ఆల్రెడీ ఉడికిపోయినాయి, అయినా కూడా సన్నని సెగ మీద ఒక 10 నిమిషాలు మరిగితే త్వరగానే రెడీ అయిపోతుందండి. ఓ పక్క మనం బిర్యానీ ఇది చేసుకుంటే చాలండి. ఇప్పుడు నేను మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా ఇందులో వేసేస్తున్నాను. గుర్తుంచుకోండి, కందిపప్పు కాదు, పచ్చిశనగపప్పు. ఇప్పుడు వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకొని సన్నని సెగ మీద మరిగించుకుంటే అంతేనండి, ఎంతో రుచిగా ఉండే కట్ట రెసిపీ రెడీ.